కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. టోల్ గేట్ వద్ద కారు ఆపడానికి యత్నించిన ఇద్దరు కానిస్టేబుల్స్ పై నుంచి కారు ఎక్కించారు. వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టోల్ ప్లాజా వద్ద పోలీసులు కారును ఆపారు. ఈ నేపథ్యంలోనే కారుని చుట్టుముట్టిన పోలీసులు డ్రైవర్ని వివరాలు అడుగుతుండగా కానిస్టేబుల్ లోవరాజ్తో పాటు మరో కానిస్టేబుల్ను ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు వెంబడిస్తుండగా రాజానగర్ వద్ద దుండగులు కారును వదిలేసి పరారయ్యారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. చందు, చూసుకుంటే కనుక కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద అయితే గంజా స్మగ్లర్లు అయితే దారుణంగా పరితెగించారని చెప్పొచ్చు. December 31 అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారి పైనుంచి కారును ఢీకొట్టారు. అనంతరం కూడా అక్కడి నుంచి పరారయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ మధ్య రీసెంట్ గా అత్యధికంగా ఈ కేసులు అయితే నమోదవుతున్నాయి. హైవే మీద కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం టోల్ గేట్ వద్ద అయితే మాత్రం ఈ గంజాయి స్మగ్లర్లు గతంలో కూడా వారు ఈ విధంగానే చేస్తున్నట్టయితే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మన 31st నైట్ ఏదైతే ఉందో 31st నైట్ సంబంధించిన తనిఖీల్లో భాగంగా పోలీసులు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం తనిఖీలు చేస్తుండగా అర్ధరాత్రి 12:30 దాటిన సమయంలో కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు అయితే మాత్రం తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఒక పక్క డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక పక్క ఆ మార్గం గుండా గంజాయి వెళ్తున్నట్టు కొంత సమాచారం కూడా పోలీసులకు ఉంది. ఈ సమాచారం నేపథ్యంలో అక్కడ తనిఖీలు అయితే టోల్ గేట్ దగ్గర ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి ఒక్కసారిగా వచ్చిన కారు అయితే మాత్రం తనిఖీ చేయడానికి పోలీసులు అయితే మాత్రం టోల్ గేట్ దగ్గర ఆఫ్ చేసి మొత్తం పోలీసులు అందరూ గుమ్ముగూడారు. కారుని తనిఖీ చేయాలని చెప్పి కారు యజమాని అయితే మాత్రం కోరడం జరిగింది. కారు యజమాని కారు పక్కన పెట్టినట్టు పెట్టి పోలీసుల మీద నుంచి కారు ఎక్కించుకునే పరిస్థితి, ఒక్కసారిగా ఎక్కించి టోల్ గేట్ గుద్దుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మొత్తం ఒక పక్క పోలీసులు, మరో పక్క టోల్ గేట్ సిబ్బంది కూడా కారుని సేజ్ చేసి కారుని వెంబడించారు. అయినప్పటికీ కూడా మొత్తం వారు అత్యధిక వేగంతో కారుని డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్లారు. వెళ్ళిన అనంతరం కూడా ఇది కారుని తీసుకెళ్లి పోలీసుల్ని తప్పుదోవ పట్టించి రాజానగర్ వెళ్ళిన తర్వాత ఏదైతుందో కెనాల్ రోడ్ లో కారుని సైడ్ తుప్పల్లోకి పొదల్లో కారుని పెట్టించి ఇలా పరారైనట్టు పోలీసులు చెప్తున్నారు. కారుని మొత్తం మీద తీసుకుంటే కనుక వైజాగ్ టు హైదరాబాద్ అయితే గంజాయి అయితే రవాణా అవుతుంది కారులు అని చెప్పేసి పోలీసులు అయితే కొంత సమాచారాన్ని అయితే సేకరించారు. చూసుకుంటే కనుక ఈ దుండగులు ఉత్తరప్రదేశ్ కి చెందిన వారుగా పోలీసులు అయితే ప్రస్తుతాన్ని గుర్తించారు. టోల్ ప్లాజా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు ముమ్మరం చేశారు. అయితే గంజా స్మగ్లర్ కారును పోలీసులపై ఎక్కించిన వీడియోస్ ను అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే దీన్ని రిలీజ్ చేయలేదు. కాకపోతే మీడియా రిపోర్ట్స్ అయితే మాత్రం పోలీసులు జరిగిన 2 రోజులు అయినప్పటికీ కూడా, మొన్న నైట్ జరిగినప్పటికీ కూడా పోలీసులు ఏ ఒక్క సమాచారాన్ని కూడా బయటకు అయితే మాత్రం పొక్కనకుండా చాలా పగడ్బందీగా వ్యవహారం చేశారు. అయినప్పటికీ కూడా మన టోల్ గేట్ లో విజువల్స్ తీస్తూ మన రిపోర్టర్లో పోలీసు జగ్గంపేట సిఐ నిలదేగా అది వార్షిక ఏదైతే ఉందో న్యూ ఇయర్ తనిఖీల్లో భాగంగా మేము తనిఖీ చేసాం. కాకపోతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దానికైతే మేము కేసు అయితే ఫైల్ చేసిన అనంతరం కూడా విచారణ అయితే జరుపుతున్నామని చెప్పి జగ్గంపేట శ్రీనివాస్ అయితే మాట దాటేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక పక్క అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుండగా మరో పక్క గంజాయి స్మగ్లర్లు అయితే మాత్రం తమ పని తాను కానిచ్చే పనులు అయితే మాత్రం ఉన్నారని చెప్పొచ్చు. మొన్న నైట్ ఇదే కాదు, ఈ వెహికలే కాదు, చాలా వెహికల్స్ కూడా అదే దారి గుండా టోల్ గేట్ గుండా కూడా గంజాయి వాహనాలు వెళ్ళినట్టయితే సమాచారం అందుతూ ఉంది. దీనికి చూసుకుంటే కనుక పోలీసులు నిఘా వైఫల్యం కారణం అన్నట్టుగా స్పష్టత అయితే కనపడుతుంది. ఓ పక్క పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పడి ఉండగా గంజాయి స్మగ్లర్లు ఏకంగా టోల్ గేట్ ను దాటించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఆ టోల్ గేట్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. చందు, మొత్తం ఏదైనప్పటికీ కూడా గంజాయిని అరికట్టే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాతం మోపుతాం అని చెప్పారు. అయినప్పటికీ కూడా గంజాయి ఎక్కడ కట్టడి అవ్వలేని పరిస్థితి, ఎక్కడికెక్కడికే గంజాయిని మన ఏపీ గుండా తరలించుకుని వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న దొరికిన కారు కూడా దీనికి సంబంధించిన గంజాయి వాహనం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కారు నెంబర్ ను బట్టి ట్రేస్ అవుట్ చేస్తే మాత్రం అది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కారుగా రాజనగర్ పోలీసులు అయితే గుర్తించారు. ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. అంటే ఇది గంజాయి ఎక్కడ వైజాగ్ టు హైదరాబాద్ ఇంకా పైన ఎక్కడికైనా వెళ్తుందన్న దాని మీద అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.